ఇప్పటిదాకా బోయపాటి సీన్ గారి సినిమాలంటే ఎలా ఉండేవి? 4 ఫైట్లు, రిప్ ఫిజిక్స్, రిప్ కెమిస్ట్రీ, న్యూటన్ చూసుకున్నట్లయితే సూసైడ్ చేసుకుంటాడు. అంతకుమించి ఆయన ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది? అఖండ 2 తీస్తుంటారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాలయ్యబాబు గారు నడిపిస్తారు, చిన్న బాలయ్యబాబు గారు. సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే పెద్ద బాలయ్యబాబు వస్తారు. ఇక ఇదే కదా, అదే స్టోరీ కదా, అదే టెంప్లెట్ కదా అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ అఖండ తాండవం చిన్న సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. కానీ దాంట్లో మన బాలయ్యబాబు గారు చేసినటువంటి యాక్టింగ్, ఆ తాండవం మామూలు లేదు భయ్య. నిజంగా పరమశివుడు ఉంటే ఎలానే ఉంటాడేమో, ఎలానే ఆయన తాండవం చేస్తాడేమో అనేటటువంటి రేంజ్లో అయితే చేసిండు. అఖండాకి జస్ట్ బాక్సులు కాలిపోయినాయి. కానీ అఖండ చూసుకున్నట్లయితే థియేటర్లో వెళ్తాయి, బాక్సులు వెళ్తాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అఖండ అనేటటువంటి దానికి డమరకం పట్టుకొని మన బాలయ్యబాబు గారు చేసేటటువంటి డ్యాన్స్కి అండ్ అక్కడ ఆడేటటువంటి తాండవానికి థియేటర్లో ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారేమో అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది. వేరే లెవెల్ ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి. నేనైతే చాలా లేట్గా చూసా. అరే ఇంత మంచిది ఇంత లేట్గా ఎలా చూసాను రా అనేటటువంటి ఫీల్ కూడా నాకైతే వచ్చిందనమాట. ఈ 14th చూసుకున్నట్టయితే ఫుల్ సాంగ్ ఉంది. ఇక అది ఎలా ఉంటుంది